చేరికలు అన్ని టీడీపీలోకేనా? జనసేన సంగతేంటి? గత 6 నెలలుగా చూస్తే ఎన్నికల ముందు తర్వాత కూడా చేరికలు అన్ని టీడీపీలోకి ఎక్కువగా సాగుతున్నాయి. ఎన్నికల ముందు టీడీపీలో 10 మంది చేరితే జనసేనలో ఒకరిద్దరు చేరేవారు. ఎన్నికలు అయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. ఏపీలో టీడీపీ ఆల్రెడీ బలమైన పార్టీ. ఆ పార్టీకి నాయకులు కేడర్ పుష్కలంగా ఉంది. అయితే చంద్రబాబు 2029 ఎన్నికల గురించి ఆలోచిస్తూ ఎక్కువ మంది నేతలను చేర్చుకుంటున్నారు అని అంటున్నారు. రానున్న కాలంలో మరో 50 సీట్లు పెరిగితే సమర్థులైన నేతలు అవసరం కాబట్టి అన్న ముందు చూపుతో బాబు చేరికలను ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు. రానున్న రోజుల్లో రాజ్యసభ ఎంపీల నుంచి ఎమ్మెల్సీల నుంచి కీలక నేతల దాకా వైసీపీ నుంచి టీడీపీలో చేరుతారని అంటున్నారు. టీడీపీ వరకు ఇది బాగానే ఉంది. టీడీపీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి చేరికలను ఎవరూ తప్పు పట్టరు. అధికారంలో ఉన్నప్పుడు బలోపేతం కావాల్సిందే. మరి జనసేన బీజేపీల సంగతేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. ఆయా చోట్ల జనసేనకు కొత్త నాయకత్వం అక్కర్లేదు. అదే విధంగా పార్టీ గోదావరి జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల బలంగా ఉంది. అయితే వీక్గా ఉన్న చోట పటిష్టం కావాల్సింది. మరి ఆ పార్టీ దీనికి ఏమి చేస్తుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జనసేన రాయలసీమతో పాటు కృష్ణా, గుంటూరు ప్రాంతాలలో మరింతగా బలోపేతం కావాల్సి ఉంది. అయితే వైసీపీ నేతలు అంతా టీడీపీ వైపు చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయే తప్ప జనసేన వైపు ఎవరూ వెళ్ళడం లేదు. మరి వద్దు అని జనసేన అనుకుంటోందా, లేక వారే టీడీపీ బెస్ట్ అని అటువైపు వెళ్తున్నారా అన్న చర్చ వస్తోంది. జనసేనకు నిజంగా ఇదే బెటర్ టైం అని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉంది, మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు కనుక రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా ఫోకస్ పెట్టి బలపడితే 2029 నాటికి పొత్తులు ఎలా ఉన్నా జనసేనకు రాజకీయంగా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. మరోవైపు చూస్తే 2014లో పార్టీని స్థాపించినా కూడా గత 10 ఏళ్లుగా పార్టీని పవన్ పెద్దగా పటిష్టం చేసినది లేదు. అయితే ఆనాడు జనసేన విపక్షంలో ఉంది కాబట్టి అవకాశం కుదరలేదు అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయొచ్చు కదా అని అంటున్నారు. జనసేన సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టినట్లుగా ఉంది. సభ్యత్వం నమోదు చేయిస్తోంది. అయితే బలమైన నాయకులు మచ్చలేని వారు ఇతర పార్టీల నుంచి వస్తే వారిని చేర్చుకోవడంలో తప్పులేదు అని అంటున్నారు. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీ నేతలు చాలా మంది రాజకీయంగా ఆల్టరేషన్ కోసం చూస్తున్నారు. వారికి టీడీపీలోకి వెళ్లడం అంటే ఇబ్బంది. అలాంటప్పుడు వారిని తమ వైపు తిప్పుకుంటే అక్కడ పార్టీకి సీమలో దూసుకొని పోయేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. బలిజలు ఎటు అటు పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారు కాబట్టి జనసేన రాజకీయానికి అనుకూలిస్తుందని అంటున్నారు. అయితే ఏపీలో మాత్రం కండువాలు కప్పేందుకు టీడీపీఎస్ సిద్ధంగా ఉంది. ఎవరు చేరినా టీడీపీకే అంటున్నారు. మరి జనసేన బీజేపీ ఈ విషయంలో తొందరపడాల్సి ఉంది. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యమని, అది కనుక లేకపోతే చిక్కులో పడటం ఖాయమని అంటున్నారు.